తీసుకొచ్చాలి, అందులో తీసుకురావాలి. త్వరగా వంకరపాల శంకరయ్య, చిన్నూరు సత్యం, బయలపూడి రంగా వీళ్ళ ఎద్దులు ఇంకా తీసుకురాలేదే. ఎక్కడయ్యా మీ ఎద్దులు? ఇక్కడ అడ్డు ఉన్న వాళ్ళు వచ్చేసారు, మీరు కూడా త్వరగా రండియ్యా. ఆ తర్వాత గుళ్ళో దేవుడి కోసం వదిలిన ఎద్దులు కూడా తీసుకురండి. పందెం గట్టి రెడీగా ఉంది, అందరూ తప్పకుండా అయ్యా. ఎద్దు 7 గంటలకు సిద్ధంగా ఉంది. పందెం గట్టి కరవాల్సిందిగా కోరుతున్నాను. మొత్తం ఎద్దు చూసుకొస్తుంది, పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఆ తర్వాత వచ్చే ఎద్దు గురుమూర్తి గారిది. జాగ్రత్తగా ఉండండి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మరీ ఎక్కువగా దొరకండి, జాగ్రత్తగా ఉండండి. ఈ ఎద్దుని అంత తేలిగ్గా లొంగ తీసుకోలేడు. పక్క తప్పకోండి. ఆ తర్వాత వచ్చేది మన ఊరు కాటి సుబ్బయ్య గారి ఎద్దు. ప్రెసిడెంట్ కానుకగా 1016 పట్టుకున్న వారికి బహుమానం జాత చేస్తారు. ఎద్దు వచ్చేసింది, పరిగెడుతుంది, వెళ్ళిపోయింది. ఆ తర్వాత పందెం గట్టిలో నిల్చుంది మన చంద్రబాబు రంగరాజు గారి ఎద్దు. బాగా వినండి, ఈసారి బహుమానం అలాంటిది కాదయ్యా. ఇది పట్టుకున్న వాళ్ళకి 10,000 రూపాయలు బహుమానం, గంజర పంచ బహుమానంగా ఇస్తారు. కానీ ఆ ఎద్దును ఎవరు పట్టుకుంటారో చూద్దాం. వచ్చేసింది, పట్టుకోండి. రాకెట్ వేగంతో దూసుకుపోతుంది. ఎద్దంటే ఇదయ్యా, ఆయన వేరేలాగా ఆయన పెంచిన ఎద్దు కూడా వేరేతో చూపిస్తుందయ్యా. కంగారు పడకండి, జాగ్రత్తగా ఉండండి. ఎద్దులు బాగా దూకుడు మీద ఉన్నాయి, అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కనే పట్టుకుంటారా, అలా అందరూ మీద పడకంటారా. అందరికీ చెప్తున్నాను, బావమరుదుల మధ్య ఎన్ని తగాదులున్నా ఈ ఎద్దును పట్టుకోవడం మాత్రం వాళ్ళ ఇంట్లో పెళ్లిళ్ళు పేరెంటాలు మళ్ళీ జరుగుతాయి కాబట్టి అల్లులందరూ తమ వీరత్వాన్ని చూపించండి అయ్యా. ఈసారి వచ్చే ఎద్దు జాగ్రత్త అయ్యా, ఇది 5వ రౌండ్. ఈసారి పట్టుకున్న వాళ్ళకి ఎంత బహుమానం తెలుసా? 5,000 రూపాయలు. ఇంకా చూస్తారే, ఎద్దును ఎవరు పట్టుకోనో మీరే నిర్ణయించుకోండి. వచ్చింది ఎద్దు, వచ్చింది. ఆ ఒక్కరి బలమాన ఎద్దు పట్టేశారయ్యా. బావమరుదులు ఇద్దరు కొట్టుకోకండి అయ్యా. ఎద్దును పట్టుకోవడంలో ఒకరే పట్టండి. జాగ్రత్తగా ఉండండి, అయ్యా, జాగ్రత్త. వాళ్ళ మీద పడకండి రా, అందరికీ దొరుకుతాయి. ఏంట్రా ఒక్కొక్కరు తీసుకోండి. జరగండి రా. వీళ్ళైతే ఇద్దరు లోప తీసుకోలేదని ఉన్నారు. ఇద్దరు కలిసి కొట్టుకోకండి, ఒకడే ఉండాలి. దయచేసి ఎవరు గొడవ పడకండి. వదిలేరా. అయ్యా, మీరందరూ జాగ్రత్తగా వినండి. తర్వాత వచ్చేది మన కోమందని గురుమూర్తి గారి ఇంకో ఎత్తు. ఇది పట్టుకున్న వాళ్ళకి తలా ఒక బంగారు చాయ్ అయ్యా, బంగారు చాయ్. ఇదే మంచి బహుమానం. పట్టుకోండి, సారి పట్టుకోండి. వస్తుంది ఎత్తు, వచ్చేసింది. పట్టుకోండి, పట్టేశారయ్యా. వీరుడు నువ్వు, సూర్యుడు అదే రారా శభాష్రా. వీరుడు అనిపించుకున్నారా? అదే వంకరపాలెం వీరుడు నువ్వేరా. పంచులో దిగండి రా. చెప్పేది మీకరా, పంచులో దిగండి, కట్టుకోండిరా. చెప్పేది మీకరా. ఇప్పుడు ఎద్దు రాబోతుంది, దాన్ని ఎవరు లోపు తీసుకున్నారో చూద్దాం. ఆ ఎద్దుని లోపు తీసుకున్నారంటే బహుమానాలే బహుమానాలు. మరి ఇంతకీ ఆ వీరుడు, సూర్యుడు ఎవరైనా చూద్దాం. వచ్చేసింది, ఎద్దు వచ్చేసింది. పట్టుకోండి, పరిగెత్తండి. అయ్యో, ఎద్దును పట్టుకున్నట్టే పట్టుకున్నారు, కానీ అది తప్పించుకుంది. ఈసారి జల్లికట్టు సంబరాలు అంబరాలు అంటున్నాయి. నా యాళ్ళు నా ఎద్దుని అనిచి నా బరువంతా తీశారు. ఇక నుంచి ఊర్లో తలెత్తుకుని ఎలా తిరగాలరా? తమ్ముడెక్కడా? అన్న బయటికి వెళ్ళాడన్నా.